ఫ్రెండ్స్, నిమిషప్రియ విషయంలో కే. పాల్ గారు చాలా అద్భుతమైన పని చేశారు. తన కన్న కూతురిని రంగంలోకి దింపారు. అయితే ఒక తల్లి లేకపోతే ఒక కూతురు ఎంతలాగా బాధపడుతుందో ఆయన ఆ దేశానికి, అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల వాళ్ళకి అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. యెమెనీ దేశాన్ని వాళ్ళతో పాటుగా ఇంకా చాలా సంస్థలకు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందనేది చూస్తే, యెమెన్ దేశంలో కోర్ట్ వాళ్ళు ఈ ఇస్లాం పెద్ద ఎవరైతే ఉన్నారో ముఫ్తీ అనే వ్యక్తి, ఆయన ద్వారా కొంతవరకు వాళ్ళు రాయబారాలు నడిపారు. అంటే అక్కడ పరిస్థితిని తెలుసుకోవడము, ఇక్కడ నిమిషప్రియ గురించి చెప్పడము, అలాగే క్షమాభిక్షకి వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అనే విషయం పైన ఒక క్లారిటీగా తెలుసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులు మాత్రం ఊహించని విధంగా మాట మార్చేస్తున్నారు. రోజుకొకసారి అసలు వాళ్ళు సంబంధం లేని విషయాల్ని, అంటే కోడిగుడ్డుకిను దేనికో ముడిపెట్టారంటారు చూసారా? అలాగా అసలు నిమిషప్రియ కేస్‌కి సంబంధం లేని విషయాలన్నీ తీసుకొచ్చి, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేశారని అంటున్నారనమాట. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు యెమెన్ దేశం కానీ, అంటే అక్కడున్న షరియా లాకి సంబంధించిన కొంతమంది హౌతీస్ ఉంటారు కదా! హౌతీస్ కానీ, లేదంటే అక్కడ ఉన్న న్యాయశాస్త్రాలు కానీ, లేదంటే ఇంకొంతమంది ఎవరైనా యెమెన్ దేశపు పెద్దలు కానీ, అందరూ కూడా అటు పాల్ గారు చెప్పిన విషయాల్ని బట్టి, అంతర్జాతీయ మానవ హక్కుల దృష్ట్యా, ప్రతి విషయం దృష్ట్యా వాళ్ళేం చెప్తున్నారు అంటే, యెస్, మాకు సమ్మతమే. ఒకవేళ గనక బాధిత కుటుంబం గనక ఒప్పుకుంటే, మేము నిమిషప్రియని వదిలేస్తాము. వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనే విషయం పైన మాకు క్లారిటీ లేదు అంటున్నారు. అయితే మరో పక్కన ఈ తలాల్ హబ్దీ ఆహ్, తమ్ముడున్నాడు కదా! అలాగే మిగతా కుటుంబ సభ్యులుంటారు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అంటే అతను రావటం లేదు. మొదటి 3, 4 సార్లు వచ్చాడాయన. అయితే ఆ మొదటి 3, 4 సార్లు వచ్చినప్పుడు అతనికి రావాల్సిన డబ్బులైతే అంత మొత్తంలో పోగవ్వలేదు. అంటే రూ. 8,00,00,000 వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంతైతే లేదు. అయితే ఇక అది లేదు, వచ్చే అవకాశాలు లేవని చెప్పి మేము క్షమాభిక్షకు ఒప్పుకోమంటున్నాడు. దానికి తోడు మధ్యవర్తులు మా పేరు చెప్పి డబ్బులు తీసేసుకున్నారని, అలాగే అది చాలా పెద్ద నేరమని, అసలు ఎవ్వరు కూడా మాతో మాట్లాడకుండానే యెమెన్ కోర్ట్ ఎందుకని మరణశిక్షను వాయిదా వేసింది అంటూ రకరకాలుగా నిమిషప్రియకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అదే సమయంలో నిమిషప్రియ కూతురు ఫర్ ద ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు వచ్చి ఆమె ఏమందంటే, "నాకు నా తల్లి కావాలనిపిస్తోంది. పుట్టినప్పటి నుంచి మా పేదరికాన్ని జయించడం కోసం మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. దయచేసి మా అమ్మ చేసిన తప్పుని క్షమించండి" అంటూ వేడుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కన్న తల్లిదండ్రులు గానీ, కడుపున పుట్టిన వాళ్ళు గానీ, కట్టుకున్న భర్త కానీ, ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయి మీద ఆధారపడుతున్నా, లేదంటే ఆ అమ్మాయి విషయంలో ఎంతో కొంత దయ చూపించండి అంటే, అంతర్జాతీయంగా కొన్ని విషయాలైతే జరుగుతాయన్నమాట. అయితే ఆ అమ్మాయి మా అమ్మగారి అంటే నిమిషప్రియ వాళ్ళ మదర్ కదా! తన గురించి ఏడుస్తూ చాలా కన్నీరు మున్నీరయ్యి, దయచేసి మా అమ్మని విడిచిపెట్టండి అని ఒక మానవతా దృక్పథంతో, అంటే కనీస జాలి, దయ చూపించండి అంటూ ఆ పాప ఏడుస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకనంటే తల్లి తప్పు చేసినా, తండ్రి తప్పు చేసినా, ఏం చేసినా పిల్లలే దానికి బాధ్యులవుతారు. తెలిసి తెలియని వయసులో పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఆడపిల్ల. ఇక ప్రేమకుమారి గారు అంటే నిమిషప్రియ తల్లి కూడా వయసయిపోతోంది. ఆమె ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉండదని తెలీదు. కానీ నిమిషప్రియను మరణశిక్షో లేకపోతే కఠిన కారాగార జీవిత ఖైదు వేస్తే తన జీవితం చిన్నాభిన్నమైపోయినట్టే కదా! చనిపోయిన తలాల హెబ్ది ఎటూ ఈ అమ్మాయికి శిక్ష పడినా, పడకపోయినా తిరిగి రాడు. అంతే కాకుండా తలాల్ హబ్దీది దాదాపుగా 70% తప్పుంది. పాస్‌పోర్ట్‌లు దాచేయటం, ఆ అమ్మాయి మీద లైంగికంగా 10 మంది చేత వేధింపులకి గురి చేయటం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇవన్నీ చేసినప్పుడు మరి ఆ అమ్మాయి కొద్దిగా మత్తుమందు ఇవ్వడం జరిగింది. అయితే నిజానికి ఆమె ఇచ్చిన డోస్ అనేది అసలు ఏ వ్యక్తి చావడు. కానీ ఆ వ్యక్తి చనిపోయాడంటే మరి అంతకు మునుపు తనేమైనా మాదక ద్రవ్యాలేమైనా తీసుకున్నాడా అనే విషయం కూడా అక్కడ షరియా చట్టం బయటికి రానివ్వట్లేదు. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా ఇక్కడ నిమిషప్రియ తరఫున మనం వాదించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా చాలా ఏళ్లయిపోయింది.
అయితే దీనికి సంబంధించి ఇక ఇప్పుడు నిమిషప్రియ తల్లి, నిమిషప్రియ కూతురు ఇద్దరు కూడా కన్నీరు మున్నీరుతో వేడుకుంటున్నారు. దాంతో ఇస్లాం పెద్ద ముఫ్తీ గుండె కరిగిపోయింది. వెంటనే ఆయన ఇస్లాం మత పెద్దలతో మాట్లాడడం జరిగింది. చిన్న పిల్ల ఉందని మీరు గ్రహించాలని, ఒక నిండు జీవితం నాశనం అయిపోతుంది. భావి తరాల్లో ఆ పాప కూడా ఒకటని, కరెక్టే, జరిగినది తప్పే అని, కానీ మీ కుటుంబం సుఖంగా బ్రతకాలి అన్నా ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించి, అంటే అతను ఇప్పుడు తలాల్ హబ్ది చనిపోయాడు. అతని దగ్గర నుంచి ఇంకా ఉద్యోగం అవి ఏమి ఉండవు కదా అక్కడ. అందుకని మీరు కావాల్సిన డబ్బుని తీసుకుని ఆమెకు క్షమాభిక్ష పెట్టండి అంటూ వేడుకోవడం జరిగింది. దాంతో అక్కడ నిమిషప్రియ విషయంలో ఉరిశిక్ష రద్దయిందని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ, కొన్ని జాతీయ మీడియా, అఫీషియల్ మీడియాస్ నుంచి కానీ పోస్టులు రావడం జరిగింది. దానైతే ఇంకా పూర్తి స్థాయిలో యెమెన్ న్యాయశాస్త్రం వాడు ధృవీకరించలేదు. అది ధృవీకరించిన తర్వాతే దాన్ని మనం 100% నిజమని తెలుసుకోవాలనమాట. ఏదేమైనప్పటికీ కూడా నిమిషప్రియ విషయంలో దాన్ని దాదాపుగా 9 ఏళ్ల నుంచి శిక్ష పడుతుంది. మరణశిక్ష రద్దు చేసి మరొక ఏడాది మేము ఇక్కడ శిక్షా స్మృతుల్ని అమలు చేసిన తర్వాత అక్కడికి పంపిస్తామన్నా కూడా ఓకే. కానీ వాళ్ళు మరణశిక్షే కావాలంటున్నారు. కానీ యెమెన్ దేశపు న్యాయశాస్త్రం వీళ్ళందరూ ఓకే. కానీ అక్కడున్న ఈ తలాల హబ్ది కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.